నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి అనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ అహంకారం దుర్మార్గపు ఆలోచనలకు పులివెందుల ప్రజలు అడ్డుకట్ట వేశారు. జగన్ ప్రెస్టేషన్ పీక్స్ కి వెళ్లి అది పిచ్చిగా మారింది. చిన్న మెదడు చితికిపోయింది. జగన్ ఆరోగ్యం బాగోలేదు, హెల్త్ చెక్ చేసుకోవాలి. ఓటు వేయలేదని ఓటర్ల మీద కూడా జగన్ విమర్శలు చేస్తే అవకాశం ఉంది. జగన్ ప్రాణాలకు రక్షణ కల్పించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు కంటే జగన్ కి ఎక్కువ సెక్యూరిటీ ఇస్తున్నాం. చంద్రబాబును ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడితే ఊరుకోం. మేము మాట్లాడాలనుకుంటే జగన్ అయినా అవినాష్ రెడ్డి అయినా ఒక్కటే. ఎన్నికలు సజావుగా జరగడం జగన్కి ఇష్టం లేదు. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్కి ఎవరు జీన్స్ వచ్చిందో అర్థం కావడం లేదు. మహిళలు అంటే జగన్కి గౌరవం లేదు కాబట్టి తల్లి చెల్లిని దూరం పెట్టేశారు. మహిళలకు గౌరవం ఇవ్వడం చేత కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి. రాజకీయాలకు జగన్ సూట్ అవ్వరు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని చూశారు. ఆ ఆడబిడ్డ యొక్క బాధను చూస్తున్నారు. ఆ కుటుంబం పడే వేదన చూస్తున్నారు ఆ ప్రజలు. అందుకనే కడప జిల్లాలో ఇవాళ ఇంతటి తిరుగుబాటు, ఇంతటి ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకున్నారు వాళ్ళు. ప్రజల పట్ల ప్రజా విశ్వాసం ఇవాళ కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడానికి కారణం రాజకీయాల్లో ఎన్నికల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో అది కూడా భాగమే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా. థ్యాంక్ యూ. వ్యవస్థకి తగలని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి ఆలోచన ఎవరికీ లేదు. చివరికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా మీకున్న దాంట్లో 1% కూడా లేదు. అంత గౌరవప్రదంగా పరిపాలన చేశాడు. ప్రజల పట్ల అంత సహృదయంతో ఉన్నాడు. నీకెక్కడి నుంచి వచ్చింది? నీది ఎవరి జీన్స్ నాయన తెలియదు. ఇక్కడ ఒక మహిళ గెలిచింది. మహిళ అంటే నీకు లెక్కలేదు. అదేదో ఎన్నికల చట్టం ప్రకారం మహిళను నిలబెట్టాలి కాబట్టి మహిళను నిలబెట్టావు. కానీ నువ్వు మహిళ అనే పదానికే మీరు గౌరవం ఇవ్వలేనటువంటి వాడు. గౌరవం ఇవ్వగలిగిన వాడు అయింటే ఇవాళ వైఎస్ విజయలక్ష్మి గారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండదు. మాకందరికీ తెలిసినామే. ఇవాళ వైఎస్ షర్మిల గారి పరిస్థితి అంత దయనీయంగా ఉండదు. తండ్రిని కోల్పోయి ఆడబిడ్డ తండ్రిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు చేసి రాజకీయాల్లో గెలిచిన నువ్వు ఇవాళ ఆ ఆడబిడ్డ పరిస్థితిని చూస్తే ఈ రాష్ట్ర మహిళలందరూ ఏంటి పరిస్థితి, ఈ కుటుంబంలో మహిళలకు ఎందుకు ఈ దయనీయమైన స్థితి అని ఇవాళ అందరూ ఆలోచన చేస్తా ఉంటే, నువ్వు ఒక మహిళ గెలిస్తే నీ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసింది ఆ మహిళని. ఆ మహిళ మీద దుర్భాషలాడడం, దుర్మార్గం చేయడం ఇది సబబేనా అని అడుగుతుంది. కనీసం సాంప్రదాయాలకి, మర్యాదలకి గౌరవం ఇవ్వండి. లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి. నేను ముందే చెప్పాను మీకు, ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి చిన్న మొదటి చితికి పిచ్చెక్కి వ్యవహరిస్తున్నారు తప్ప వైసీపీ నాయకులు వేరొకటి కాదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు, రాజకీయ ప్రక్రియకు సూట్ కాడు. అతను ఎందుకు దీనిలో పనికి రాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఒంటిమిట్ట కానీ పులివెందులలో గెలిచిన మహిళలకి ఇద్దరికి కూడా వారిద్దరికి
మరి ఒంటిమిట్టలో గెలిచిన అభ్యర్థికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇదే రిపీట్ అవుద్ది, వేరే ఏమి రిజల్ట్ ఉండదు, ఇదే రిపీట్ అవుద్ది. రాష్ట్రం అంతా కూడా 100% కూటమి నాయకులు గెలుచుకుంటారు. స్థానిక సంస్థలు ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది, ప్రజలకు మా పట్ల ఒక నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూటమి నాయకత్వం అనేది ప్రజలు సూచిస్తారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే జరిగేది. నిన్న బహుశా ఆయన ఎక్కడ మాట్లాడుతూ రేపు వస్తుంది కదా స్థానిక సంస్థలు వస్తుంది, రాకుండా ఎందుకోండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరగాలి, జరుగుతుంది. జరిగినా నేటి పులివెందుల ఒంటిమిట్ట రిజల్టే రేపు రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అని చెప్పి ఒక విశ్వాసంతో కూడిన నమ్మకం తెలిసినటువంటి వ్యక్తులుగా మా పార్టీలో, మా కూటమిలో అందరం ఉన్నామని తెలియజేస్తూ, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడే నీకు రాజకీయాల్లో ఉండతగవని చెప్పి మరొకసారి ఆయనకి మరి విజ్ఞప్తి చేయాలన్నా కూడా అది పెద్ద పదం. నీకు బుద్ధి చెప్పాలంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం, ఆయన విజ్ఞప్తికే వదిలేస్తాం. ధన్యవాదాలు.